హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్రియేటివ్స్. నేను ఎగ్ మసాలా కర్రీ చేశానండి. దాంట్లోకి 10 జీడిపప్పులు ఆయిల్లో అయితే వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. అలాగే 5 టమాటాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి గ్రేవీ కోసమని. ఇలా కాసేపు మగ్గించుకోవాలండి. ఇవి మగ్గుతుండగానే మరొక వైపు ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మగ్గించుకున్న టమాటా ఆనియన్ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి రెడీ అయిందండి, చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. మెత్తగా అయితే పట్టుకోవాలి. ఈ కర్రీ చేయడానికి కాస్త టైం పట్టినా కూడా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి, అందుకే చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. ఇలా గ్రేవీలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటా ఆనియన్ మగ్గించుకున్న దాంట్లోనే ఇంకాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఈ కర్రీ కోసము 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా 4 ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నేను ఎగ్స్ చిట్లిపోకుండా ఉండడానికి కాస్త ఘాట్లు పెట్టుకున్నానండి. ఇలా ఎగ్స్ కలుపుతూ కాస్త ఫ్రై అవుతుండగానే పసుపు వేయాలండి. పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, కారము వేసి కలుపుకోవాలండి. ఇలా సిమ్లోనే వేయించుకోవాలండి, ఎగ్స్ మాడిపోకుండా, లేకపోతే పోపంతా మాడిపోతుంది. ఎగ్స్ని పసుపు కారం వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎగ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సమ్మర్ వెకేషన్కి ఎక్కడికైనా వెళ్ళారా? కామెంట్లో చెప్పండి. ఎగ్స్ తీసుకున్న తర్వాత అందులోనే ఇంకాస్త ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత చూపిస్తున్న మసాలా స్పైసెస్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి. ఇంకా మీ పిల్లలు, మీరు సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఎవ్రీ ఇయర్ ఎక్కడికైనా టూర్కి వెళ్తారా? మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంట్లోనే సురక్షితంగా ఉండడానికి ట్రై చేస్తున్నామండి. ఇంట్లోనే ఉంటాము. ఇలా మసాలా మిశ్రమం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి, కట్ చేసుకొని. పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి. సమ్మర్ క్యాంప్స్ ఏమైనా ప్లాన్ చేస్తారా? వెకేషన్కి వెళ్తున్నారా? చెప్పండి. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. పసుపు, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వేసి కలుపుకోవాలండి. అల్లము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం జార్లో ఉంచి పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, కాస్త ఆయిల్ పైకి వస్తున్నట్టుగా ఉంది కదా. ఈ గ్రేవీ అంతా పోపులో చక్కగా కలిసిపోయింది కదా. ఇలా ఈ మిశ్రమాన్ని కాసేపు కలుపుతూనే ఉండాలండి. కాస్త థిక్గా అయ్యేంత వరకు, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి సిమ్లో పెట్టుకొని, లేకపోతే అడుగంటిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు థిక్నెస్గా వచ్చింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత కాస్త నీళ్ళు పోయాలండి. 1 గ్లాస్ నీళ్ళు మిక్సీ జార్లోనే పోసి కలుపుతున్నానండి. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 5 నిమిషాలు ఉడికించడం కోసమని నేను మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నానండి. మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఇంకా థిక్నెస్ రాలేదండి, నాకైతే కాస్త పల్చగా అనిపించిందండి. ఇంకాసేపు అలా కలుపుతూ ఉన్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేయాలి. నాకైతే కర్రీలోకి 1.5 టీ స్పూన్ కారం పట్టిందండి, టేస్ట్కి సరిపడా. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి, 1.5 టీ స్పూను. అలాగే ధనియా పౌడర్ కూడా వేయాలి. ఇప్పుడే ఉప్పు, కారం, ధనియా పౌడరు 3 ఒకేసారి వేసుకోవాలండి. ఇలా వేసి మళ్ళీ అంతా కలుపుకోవాలండి కాసేపు. ఇలా కలుపుతుండగానే కాస్త చిక్కపడింది. ఈ మిశ్రమాన్ని మళ్ళీ
బాగా కలుపుతూనే ఉండాలండి. ఉప్పు కారం వేసాం కదా, మసాలాలన్నీ కర్రీకి పట్టేంత వరకు కలుపుకొని కాస్త థిక్గా అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా ఎగ్స్ని కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. 5 minutes వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇంకా చెప్పండి, సమ్మర్ ప్లానింగ్స్ ఏంటి ఫ్రెండ్స్? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మధ్యలో ఒకసారి మూత తీసి చూశానండి, కర్రీ కాస్త థిక్గా అయింది కదా. ఇంకాస్త థిక్గా ఉన్నా పర్వాలేదండి. ఇది కర్రీ అయితే రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కాస్త కసూరి మేతి వేసి కలిపానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చిందో కదా. మా ఇంట్లోనైతే చాలా బాగా నచ్చిందండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. కర్రీ చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. అదిరిపోయిందండి. మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ నచ్చిందండి. మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఇలాగే చేయమని చెప్పారండి. సూపర్ అని చెప్పారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.